ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ అండి. ఈరోజు నేను గుత్తొంకాయ కూర చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ఒక 8 వంకాయలు తీసుకున్నానండి. మీడియం సైజువి తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఉప్పు, పసుపు, చింతపండు వేసి ఉడకపెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. మధ్యలో పుచ్చులు గట్ట ఉంటాయి, అందుకని చూసి కట్ చేసుకోవాలి. వంకాయలు ఇలా లేతవైతే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు, ఈ సైజు చింతపండు, అలాగే ఒక 2 చెంచాల ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 8 to 10 మినిట్స్. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇవి వాటర్ నుంచి సెపరేట్ చేసేయాలి. ఈ కాయలు అనేవి చల్లారాక దీంట్లోకి స్టఫింగ్కి ఈ పౌడర్ తీసుకున్నాను నేను. ఈ పౌడర్ రెసిపీ అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి. దీన్ని మెంతి కారం అంటారు. శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు అన్నీ సమపాలల్లో తీసుకొని వేయించుకోవాలి. వేయించుకొని చల్లారాక ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది ఇలా ఈ కర్రీలోకి ఏదైనా ముద్దకూరలు చేసుకుంటాం కదా, అలాంటి వాటిల్లో కూడా ఈ పౌడర్ బాగుంటుంది. ఈ పౌడర్ రెసిపీ అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి. కావాలి అనుకుంటే అది చూడండి. ఇలా స్టఫింగ్ చేసిన తర్వాత కాయలన్నీ మొత్తం స్టఫింగ్ చేసేసుకోవాలి మధ్యలో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.